వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. డిప్యూటీ సీఎంగా లోకేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అదేంటి, డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం ఉన్నది పవన్ కళ్యాణ్. అలాగే పవన్ కళ్యాణ్కి టీడీపీ కూడా మంచి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు లోకేష్ భజన టీడీపీ బ్యాచ్ ఎందుకు చేస్తున్నట్టు, దీంట్లో రాజకీయ కోణం ఏమన్నా ఉందా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మంత్రిగా లోకేష్ ఓకే, తన పనులు తను చేసుకుంటున్నాడు. అలాగే ఐటీ మినిస్టర్గా పెట్టుబడులు తెచ్చే విషయంలో తెలంగాణ కన్నా చాలా నయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఇప్పుడు అక్కడ దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అక్కడనే దావోస్ పర్యటనలో ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాజకీయాలు డిప్యూటీ సీఎంగా అన్ని అర్హతలు ఉన్నాయి లోకేష్ బాబుకి. సో లోకేష్ బాబు కరెక్ట్ అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ ని వెన్నుపోటు పొడిచే కార్యక్రమం ఏమన్నా చేస్తున్నారా? ఎందుకంటే మనకి రాజకీయాల్లో అక్కడ ఎప్పుడు ఏం జరిగేది మనకు తెలియదు. రాత్రికి రాత్రే రాజకీయాలు మారిన సంఘటన చాలానే చూసినాం. మరి సడన్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు వచ్చింది? ఇంకా సంవత్సరం కూడా కాలేదు, తిప్పి కొడితే ఒక 7-8 నెలలేదో అయ్యింది. అంతే, 7-8 నెలలు మాత్రమే అయ్యింది. అప్పుడు ఈ డిప్యూటీ సీఎం గోల్ ఎందుకు? సో మొదటగానే ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. సో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రతి ఒక్కరు ఏకీభవిస్తున్నారు, ఎవరు కూడా ఖండించట్లేదు. అరే ఆల్రెడీ పొత్తు ధర్మం ఉంది. జనసేన పార్టీ 21కి 21 గెలవడం అనేది జరిగింది. ఎంపీ స్థానాలు గెలవడం అనేది జరిగింది. 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు బీజేపీ కావచ్చు ఎవ్వరు కూడా ధైర్యం చేయలేదు చంద్రబాబు నాయుడు తోటి కలుద్దాం, చంద్రబాబు నాయుడు తోటి పనిచేద్దాం అని చెప్పేసి. ఆ సమయంలో వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే. అది చంద్రబాబు నాయుడు గారే చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అలాగే లోకేష్ బాబు గారు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అన్న తర్వాతనే ఇంకెవరన్నా అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ ఇంత జరుగుతున్నా కూడా టీడీపీ నేతలు ఎవరు ఖండించట్లేదు, పైగా సపోర్ట్ చేస్తున్నారు. అవును, లోకేష్ బాబు అయితేనే కరెక్ట్. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయట్లేదా? డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చెయ్యట్లేదా? ఇంకోటి చూసుకున్నట్టయితే సరే, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు. తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ సీఎం ఎప్పుడైతారా అని చెప్పేసి నిజంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ అంటే జనసేన నేతలు కూడా సో సీఎం గా పవన్ కళ్యాణ్ సెట్ అవుతాడు, సీఎం గా అన్ని అర్హతలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని చెప్పేసి ఈ సమయంలో అంటే, సో మరి తెలిసి అంటున్నారా, లేకపోతే తెలియక అంటున్నారా, లేకపోతే ఇంకేదన్నా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు కాబట్టి లోకేష్ బాబు సీఎం గా అనే విషయం రావట్లేదేమో. మరి బయట మాత్రం అదే వినిపిస్తుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా జోక్యం చేసుకొని ఖండిస్తే అది పొత్తు ధర్మంలో భాగంగా సక్సెస్ఫుల్ గా ఉంటదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఖండించడాలు లేకపోతే మాత్రం కొంతమేర ఇటు జనసేన టీడీపీ మధ్యలో మాత్రం కోల్డ్ వార్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది రాజకీయం, రాత్రికి రాత్రే పావులు కదులుతారు. అలాగే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా రాత్రికి రాత్రే రాజ్యాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇది ఇంత తొందరగా పులి స్టాప్ పడితే అంత మంచిది అని చెప్పేసి అనుకోవచ్చు. లేదు ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు అంటే మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అన్న ప్రతిపాదన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి జనసేన, బీజేపీ, టీడీపీ 3 కూటములు ఉన్నది కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంత సక్సెస్ఫుల్గా దాదాపుగా 64 స్థానాలు రావడం అనేది జరిగింది కూటమికి. 64. సో 164 స్థానాలు వచ్చినాయంటే దానికి కారణం ఈ 3 కూటమి ఉన్నందుకు. సో 164 స్థానాల్లో మళ్ళీ ఏ ఒక్క దగ్గర అటు ఇటు అయినా మాత్రం డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మొన్నటి వరకు కాంగ్రెస్ లేదు, షర్మిల ఎప్పుడైతే వచ్చిందో ఎంటర్ అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ కూడా అంతో ఎంతో ఓట్ బ్యాంక్ సాధించింది మొన్నటి ఎలక్షన్స్లలో. సో మరి దీనిపైన మాత్రం జనసేన నేతలు కొంతమంది స్పందిస్తున్నారు. సరే మరి మా నాయకుడు కూడా 10 సంవత్సరాలుగా సీఎం కావాలనుకుంటుండో, మరి మా నాయకుడికి సీఎం ఇస్తారా అని చెప్పేసి కూడా అక్కడికి నుంచి కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అది అక్కడి వరకే స్టాప్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక మంచి పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోకుండా ఈవెన్ సినిమాలను కూడా పక్కన పెట్టి మరి పరిపాలన పైన దృష్టి పెడుతున్నారు. అలాగే
చిన్న ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే, మహారాష్ట్రకి వెళ్ళి అక్కడెక్కడెక్కడైతే ప్రచారం చేశారో భారీ మెజార్టీ సాధించడం అనేది జరిగింది. ఈరోజు దక్షిణాది దేశాలలో, దక్షిణాది భారతదేశంలో, అలాగే ఓవరాల్ భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ తన క్రేజ్ అనేది తను సంపాదించుకోవడం అనేది జరిగింది. సనాతన ధర్మం అనే అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనే నినాదంతో ఈరోజు హిందువులను అందరినీ చైతన్యం చేసినటువంటి ఘటన పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. సొంత డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారి సీట్ ని ఎసరు పెడతాం డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు. ఓకే, లోకేష్ గారు హార్డ్ వర్కర్, ఆ రోజు ఇట్లా పాదయాత్ర చేశారు. తను కూడా 2014లో ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యారు. విజయవంతంగా సాధిస్తున్నారు నాలెడ్జ్ పరంగా కావచ్చు. ఒకప్పుడు లోకేష్, ఇప్పుడు లోకేష్ చాలా డిఫరెంట్. ఆ విషయంలో లోకేష్ గారిని కూడా హ్యాట్సప్ చేయాలి, మెచ్చుకోవాల్సిందే, నేను కాదన్నాను. కాకపోతే ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం అనేది ఎంత తొందరగా పులి స్టాప్ పెడితే అంత మంచిది కూటమి ప్రభుత్వం కావచ్చు ఎవరికైనా. లేదు ఇది ఇట్లే చేస్తే మాత్రం డెఫినెట్గా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల జనసేన టీడీపీ నేతలకి పడట్లేదు. కొన్ని చోట్ల నేను మొత్తం అనట్లేదు కానీ కొన్ని చోట్ల. మరి ఇది కనుక ఇట్లే అయితే మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరి దీన్ని చంద్రబాబు నాయుడు గారి జోక్యం చేసుకొని పులి స్టాప్ పెడతారా? ఇంకోటి రీసెంట్గా లోకేష్ గారు ఇక్కడ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా అక్కడ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అన్నారంటే దానికి మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా చెప్పారు. అది బాగా ట్రోల్స్ అయింది. సరే, అది ఎవరి వ్యక్తిగతం, అది ఓకే, ఆ విషయంలో చెప్పారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో నెక్స్ట్ డే నుంచి, ఆ రోజు నైట్ నుంచి ఈ ప్రచారం అనేది ముమ్మరం అయ్యింది. మరి దీనికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేన టీడీపీ దీనికి పులి స్టాప్ పెడితే మాత్రం డెఫినెట్గా కూటమికి మంచిదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో పైన మీ